ఫ్రెండ్షిప్ కానీ మన రిలేటివ్స్ కానీ మన ఎవరైనా సరే మన అక్క చెల్లెలు కానీ ప్రతి ఒక్కరు అట్లీస్ట్ మన అమ్మతో కూడానండి ఏది కూడా స్వార్థంగానే ఆలోచిస్తే ఎట్లండి. ఎంత మనము ఫోన్లు తగ్గించుకొని ఎంత మాట్లాడకుండా ఉంటే అంత బాగుంటుంది. కానీ మాట్లాడి ఎంత రిలేటివ్స్ ఎక్కువైతే అంత ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి వేరే వాళ్ళు చెప్పారండి నాకు. నిజంగా అండి, అస్సలు అంతేను. మనము ఎంత రిలేటివ్స్ ఎంత ఫ్రెండ్షిప్ ఎంతే ఇది మనము ఉంటామో అంతే దూరం అవుతాము అబ్బా. అసలు అంతే ఎదుర్కోవాల్సి వస్తుంది. అది నేను తెలుసుకున్నది నిజమే అనిపిస్తుంది. మనం ఎక్కువ ఎవరితో కూడా ఎక్కువగా ఉంటే అది మన రిలేషన్కే దెబ్బ అనేసి ఇప్పుడు తెలుస్తుందబ్బా నాకు. నిజంగాను అసలు జనాలు ఏంటబ్బా అసలు ఇలా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు నిజంగానే. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మన రిలేటివ్స్ కూడా అంతేనబ్బా. అట్లీస్ట్ సొంతం మా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, మా అన్న ఉంటారు కదా, వాళ్ళు కూడా అట్లేనబ్బా. అలా ఎలా అబ్బా ఉంటారు అసలు నిజంగా. ఏది మాట్లాడితేనే తప్పు, ఏది మాట్లాడితేనో అది. అందుకే చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కోల్పోయామనేసి బాధపడకు. నీకు రాబోయే రోజుల్లో మంచి జరుగుద్దిలే అంటారు. ఇంకెప్పుడబ్బా మనకి మంచి జరిగేది? ఇప్పుడు 40 ఇయర్స్ మన ఇదిలో లేనిది మనం పుట్టినప్పుడు ఇంకా మనకు మంచి జరగండి. ఇప్పుడు ఎట్లా మంచి జరుగుద్దబ్బా? నాకు తెలీదు. 40 సంవత్సరాలు వచ్చినాయి. 40 సంవత్సరాల తర్వాత మనం ఉంటామో లేదో కూడా తెలీదు. ఎప్పుడు ఏమవుతామని తెలీదు. మనకు మంచి జరిగేది ఎప్పుడబ్బా?